1986లో క్లీవ్లాండ్ డౌన్ టౌన్ నుంచి 15 లక్షల బలూన్లను ఒక్కసారిగా గాల్లోకి వదులుతారు. ఇదంతా జరిగింది ప్రపంచ పటంలో క్లీవ్లాండ్ పేరును ప్రముఖంగా గుర్తించేలా. అలాగే ఇది చారిటీ ఫండ్ రైజర్ లాగా కూడా జరిగింది. దీన్ని ఒక గొప్ప ఈవెంట్ లాగా గుర్తించేందుకు బదులుగా దీన్ని చరిత్రలో ఒక పెద్ద డిజాస్టర్ లాగా అందరూ గుర్తుంచుకుంటారు. గ్లోబల్ చర్చ్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాలను, సంఘటనలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ ఈవెంట్ పేరు బెలూన్ ఫెస్టివల్. ఈ ఈవెంట్తో క్లీవ్లాండ్ మళ్ళీ తన పేరును రీబ్రాండ్ చేసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే ప్రపంచంలో క్లీవ్లాండ్కి అప్పట్లో చాలా చెడ్డ పేరు ఉండేది. ఈ సిటీకి ఒక నిక్ నేమ్ ఉండేది, ది మిస్టేక్ ఆన్ ది లేక్ అని. ఈ సిటీ లీడర్స్ ఒక విషయం తెలియజేయాలనుకుంటారు, ఇది మిస్టేక్ కాదు అని, ఇది ప్రపంచంలోనే వరల్డ్ క్లాస్ సిటీ కానుంది అని. దానికి ముందు సంవత్సరమే డిజ్నీల్యాండ్ ఒక్కసారి అధిక సంఖ్యలో బలూన్లను ప్రయోగించడం ద్వారా గిన్నిస్ రికార్డును స్థాపించింది. కాబట్టి ఈ నగర నాయకులు డిజ్నీ రికార్డును బద్దలు కొట్టి క్లీవ్లాండ్ యొక్క చెడ్డ ఇమేజ్ని సరిచేయవచ్చని భావించారు. కాబట్టి కొద్ది సమయంలోనే యునైటెడ్ వే ఆఫ్ క్లీవ్లాండ్ వారు నగరంలో ఒక్కసారి 15 లక్షల బలూన్లను ప్రయోగించే ఒక గొప్ప ప్రణాళికను రూపొందించారు. ఈ ఈవెంట్ని ప్లాన్ చేయడంలో 6 నెలల సమయం పట్టింది. దీనికోసం సిటీ బ్లాక్ అంత పెద్ద నెట్ తయారు చేశారు. ఈ ఈవెంట్ కొరకు వేలాది మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేశారు. ఫైనల్గా సెప్టెంబర్ 27, 1986న బెలూన్ ఫెస్టివల్ రోజు వస్తుంది. ఈ ఫెస్టివల్ కొరకు తుది సన్నాహాలు జరుగుతున్నప్పుడు అదే సమయంలో తూర్పు వైపు ఉన్న ఎరీ లేక్లో ఒక సంఘటన జరిగింది. ముందు రోజు రాత్రి ఆ ప్రాంతంలో భయంకరమైన తుఫాను వచ్చింది. తుఫానుకు కేవలం 1 గంట ముందు 2 వ్యక్తులు చేపలు పట్టడానికి బయలుదేరారు. సెప్టెంబర్ 27 ఉదయం, ఆ బలూన్ ఫెస్టివల్ జరిగే రోజు ఉదయం, ఈ చేపలు పట్టే వారి కుటుంబ సభ్యులు వారు తప్పిపోయినట్టు కంప్లైంట్ చేశారు. వారి కొరకు వెతుకుతుండగా వారి పడవ ఖాళీగా కనబడుతుంది. తుఫాను కారణంగా ఈ 2 వ్యక్తులు నీటిలో పడిపోయి ఉండవచ్చని అధికారులు భావించారు. కాబట్టి కోస్ట్ గార్డ్స్ సర్చ్ అండ్ రెస్క్యూ మిషన్ని స్టార్ట్ చేస్తారు. అదే సమయంలో క్లీవ్లాండ్ స్క్వేర్లో లక్షలాది ప్రజలు గుమిగూడారు ఈ బలూన్ ఫెస్టివల్ని చూడ్డానికి. ఈ ఫెస్టివల్ నిర్వాహకులు ఆ రోజు వాతావరణం నార్మల్గా ఉన్నందుకు ఊపిరి పీల్చుకున్నారు. కానీ కొద్ది సమయంలోనే వాతావరణం మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది. ఇంకా కొద్ది సమయంలో అక్కడ తుఫాను వచ్చేలాగా ఉంది. కానీ ఈ బలూన్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయినాయి. ఈ సమయంలో ఫెస్టివల్ని పోస్ట్పోన్ చేయడం చాలా ఇంపాసిబుల్. అయితే అనుకున్న సమయానికన్నా ముందే ఈ ఫెస్టివల్ బలూన్స్ని విడుదల చేస్తారు. నో డౌట్ చూడ్డానికి ఆ దృశ్యం అద్భుతంగా అనిపించింది. క్లీవ్లాండ్ సిటీకి ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ డేగా నిలిచింది. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రౌడ్ మూమెంట్ ఎక్కువ సమయం ఉండలేదు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ హీలియం బలూన్స్ కొద్దిసేపు గాల్లో ఎగిరి తర్వాత కింద పడిపోతాయి అనుకున్నారు. కానీ వారు అనుకున్నట్టు కాలేదు. చల్లని గాలులు మరియు వాతావరణ కారణాన్ని బట్టి ఈ బలూన్స్ పైకి ఎగరకుండా కిందికి రావడం మొదలవుతాయి. ఎటువైపు చూసినా గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. బలమైన గాలులు బలూన్లను ఎయిర్పోర్ట్ వైపుకు తీసుకెళ్తాయి. కొద్ది సమయంలోనే ఎయిర్పోర్ట్ బలూన్లతో నిండిపోతుంది. ఆ కారణంగా అన్ని విమానాలను రద్దు చేయాల్సి వస్తుంది. ఈ బలూన్స్ రోడ్ల మీద కూడా పెద్ద సంఖ్యలో పడతాయి. ఆ కారణంగా చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. అందుకని రోడ్లను కూడా బంద్ చేయాల్సి వస్తుంది. రోడ్ల మీద ఉన్న బలూన్స్ని తీయడానికి బుల్డోజర్స్ని పెడతారు. ఇదంతా జరుగుతున్నప్పుడు కోస్ట్ గార్డ్స్ ఇంకా తప్పిపోయిన ఆ 2 వ్యక్తుల కోసం ఆ లేక్లో వెతుకుతుంటారు. లేక్ ఎరీలో చాలా పెద్ద సంఖ్యలో ఈ బలూన్స్ పడి ఉంటాయి. నీళ్ళలో ఎటు చూసినా బలూన్లే కనపడతాయి. ఆ 2 వ్యక్తులను కనిపెట్టడం చాలా కష్టమైంది. That big balloon launch in Cleveland today is one of the things that's making this search so tough for the Coast Guard. Can you imagine trying to find somebody floating out here or even spotting a life jacket with all these balloons on the water? ఈ బలూన్లను ప్రయోగించిన 2 రోజుల తర్వాత, అంటే సెప్టెంబర్ 29న కోస్ట్ గార్డ్స్ తప్పిపోయిన వారి గురించి వెతకడం ఆపేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ 2 వ్యక్తుల మృతదేహాలు ఒడ్డుకు వస్తాయి. ఈ బలూన్ ఫెస్టివల్ 1988 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేర్చబడింది. కానీ ఇది ఈ రకమైన ఫెస్టివల్ యొక్క చివరి ఎడిషన్. ఎందుకంటే దీని తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బెలూన్ ప్రయోగ విభాగాన్ని తీసివేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మరొకండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.